హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్డ్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన చెడ్డ ముద్ర వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలి అని చాలా గూడుపుటానే నడుస్తుందండి. గొడ్డలి పార్టీ అని చెప్పేసి గత వారం 10 రోజులుగా అదే పనిగా ఏదో ప్రజలకు ఎక్కించేయాలి. ప్రజలకు ఆ విషయాన్ని అంటే వాళ్ళ మైండ్‌లోకి ఎక్కించేయాలని చెప్పేసి తెగ తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క పెట్టుబడి రాలేదు అమరావతికి. నిన్ననే ఎక్కడో చూశాను. సినిమా వాళ్ళు స్టూడియోలు కడతాం, భూములు ఇవ్వండి అని ఎవరు రాలేదని మంత్రి నారాయణ గారు చెప్పారంట. ఒక్క రైతుకు న్యాయం జరిగింది లేదు రాజధాని ప్రాంతంలో. వచ్చిన అదానీ డేటా సెంటర్‌ని పేరు మార్చి గూగుల్ మేము తెచ్చామనేసి జబ్బలు జరుచుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడే గాని అభివృద్ధి లేదండి. 3,70,000 కోట్ల అప్పు చేశారు. రాజధానిలో ఒక అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ అద్దాలకు ఖర్చు పెట్టే కోట్లతో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో 5 పూర్తయ్యి క్లాసులు తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకో 2 ప్రారంభ దశకు వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఎంతమంది పేద ప్రాణాలు మిగిలేటివి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏవీ చెయ్యకపోగా ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలనే ప్రయత్నం జరుగుతూ ఏదో గొడ్డలి పార్టీ, వైఎస్ కుటుంబం ఇట్లా, వైఎస్ కుటుంబం అట్లా అని చెప్పేసి ఇష్టారీతిన వ్యక్తిత్వ హననం చేస్తూ, తూలనాడుతూ, ఇబ్బందులు పెడుతూ నానా యాగి చేస్తున్నారు. ప్రజల్ని ఒకసారి అన్నీ గమనించమని నేను కోరుతున్నాను. ఇందాకే ఉదయం లేవగానే ఒక బాధాకరమైన వీడియో చూశాను. నంద్యాల పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒకడు పగలగొట్టాడు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అంటే విగ్రహం తల తీసేసాడు. ఆలోచిస్తే ఇంకా అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటన్నది తెలుస్తుందండి. రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు. ఇప్పుడు వారిని కూడా బ్యాడ్ బుక్స్లో చూపించాలని తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పగలగొడితే ఏమొస్తుందండి? ఎవరి విగ్రహాలైనా పగలగొట్టకూడదు. విగ్రహాలు పెట్టేది వారిపైన అభిమానంతో పెడతారు. ఆ విగ్రహాలని పగలగొడితే ఏమొస్తుందండి? పట్టపగలు నేను ఆ వీడియో చూపించదలుచుకోలేదండి. పట్టపగలు అందరూ చూస్తుండగా ఆ విగ్రహాన్ని పగలగొట్టాడు. ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని బ్లడ్ బాయిల్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మనం ఏదైనా ఒక మాట అంటే ఇష్టారీతిన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు అని చెప్పేసి ఇప్పుడు పోలీసుల్ని రౌడీల్లాగా వాడుకుంటూ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పనులు ఇవ్వండి. విగ్రహం పగలగొట్టారు. వారం 10 రోజుల నుంచి గొడ్డలి పార్టీ అంటున్నారు. వాళ్ళు గొడ్డలి పార్టీ అన్నప్పుడు మా పార్టీ వాళ్ళు నారాసుర రక్త చరిత్ర అని ఒక పోస్టర్ ఎక్కడో రిలీజ్ చేస్తే మా పార్టీ మీడియా అండ్ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ శ్రీహరి గారిని అరెస్ట్ చేస్తారండి. అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన పెట్టలేదు అది. ఆయనకు సంబంధం లేదు. వాళ్ళు ప్రతిరోజు గొడ్డలి పార్టీ సైకో అంటుంటే మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మేము ఇష్టం వచ్చినట్లు అంటాము, మీరు ఎవరు మాట్లాడకూడదు. మీరు రియాక్ట్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర అధికారం ఉంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి కాదు, లేకపోతే గ్యాస్ బండలు ఇవ్వడానికి కాదు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కాదు, లేకపోతే రైతు భరోసా ఇవ్వడానికి కాదు. కక్ష తీర్చుకోవడానికి, అర్థమవుతుందా రాజ్యం ఆడడానికి, రివెంజ్ పాలిటిక్స్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, విమానాల్లో తిరగడానికి, ఫ్లైట్లలో కులకడానికి మాకు అధికారం ఇచ్చినారన్న రీతిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారండి. ఈ మహా న్యూస్ ఈ టాల్కమ్ పౌడర్ వంశీ నిన్న ఎవరినో పిలిపించుకొని తన ఛానల్లో మాట్లాడారండి. వంశీ ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మీ టైం నడుస్తుంది, మా టైం రేపు వస్తుంది. వచ్చిన రోజు చెప్తున్నాం కదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. వీళ్ళు ఏవేవైతే మాట్లాడుతున్నారో వాటన్నిటికీ తిరిగి సమాధానం ఖచ్చితంగా మేము ఇస్తాం.
రాజశేఖర్ నవ్వుతూ మాట్లాడతాడు, పైకి మంచిగా నైస్ గా లేపేయమని చెప్తారు సార్ మనిషిని. ఆయన ఎట్లా అంటే సార్, ఒక అమ్మాయి నచ్చిందంటే ఆ భార్య భర్త భర్తను చంపేసి ఈయన దండ ఎత్తుకుపోయి ఆ అమ్మాయి కావాలనుకుంటే ఆ భర్తను చంపేసి ఈయన దండ వేసి ఈయన వాళ్ళ సానుభూతి చెప్పి ఈయన కొంత డబ్బు ఇచ్చి ఆమె లోపరుచుకున్న రకం సార్. ఎవరు అట్లా జరిగాడు, అట్లా జరిగాడు, ఇవి జరిగాయి కూడా అవి కూడా. ఓ రాజశేఖర్ రెడ్డి. ఓకే, అంటే ఇది జనరల్ గా అట్లా ఎవరు పరాయి స్త్రీని చూడరు రాయలసీమలో, లేకపోతే అట్లాంటివి ఉండవు అనేటువంటి భావన ఉండేది కదా మరి. ఆయన బాగా క్లోజ్ గా ఉండాలంటే చెప్తా సార్, ఆయన ఎంతమందిని పిలిపించుకోవడం, ఎంత చేసేవాడు, ఎంత ఘోరాలు చేసేవాడు. నేను 30 ఏళ్ల నుంచి రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఒక 15-20 ఏళ్ల నుంచి రాజకీయాలపైన అవగాహనతో నేను ఏం జరుగుతుంది అన్నది నిశితంగా పరిశీలిస్తున్నాం మనం. కానీ ఒక చనిపోయిన ఒక మాజీ ముఖ్యమంత్రి పైన, ఒక మహానేత పైన కేవలం ఇప్పుడు మాకు ప్రజల్లో అసమ్మతి పెరుగుతుంది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన బురద జల్లి మేము లబ్ధి పొందుతామన్న ఆలోచన కాకపోతే అసలు ఒకసారి ఆ మాటలు వినండి. అవి రిపీట్ చేయడానికి కూడా బాధ అనిపిస్తుందండి. మనుషుల్ని చంపుతాడంట, చంపి వాళ్ళ భార్యల్ని లోబర్చుకుంటాడంట రాజశేఖర రెడ్డి గారని మాట్లాడుతున్నాడండి. మేము అదే ప్రాంతంలో పుట్టి పెరిగినామండి. మేము అదే ప్రాంతంలో మా జీవనం అంతా అక్కడే సాగింది. మేమంతా కడప జిల్లా వాసులం. రాజశేఖర రెడ్డి గారు ఓటమి అన్నది ఎరుగని నాయకుడు. ఇట్లాంటివన్నీ చేసి ఎవరైనా ప్రజాప్రతినిధి అనిపించుకుంటారా, లేకపోతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారా, ప్రజల్లో వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారండి. అంటే ఇంకా ఏ స్థాయికి దిగజారుతున్నారు చూడండి వీళ్ళు. వంశీ, గుర్తుపెట్టుకో, నువ్వు ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసి నువ్వు మాట్లాడిస్తున్నావు. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటే అండి, ఇట్లా మాట్లాడారు కదా అని కేసు పెడితే ఎవరు కేసు తీసుకోరు. అది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఎవరు కూడా కేసు తీసుకోరు. ఎవరైనా మా వాళ్ళు పోయి కేసు పెడితే వాళ్ళపైన రివర్స్లో కేసులు పెడతారు. మా మనోభావాలు దెబ్బతీసినారు, మమ్మల్ని ఇట్లా హరాస్ చేసినారని కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం అన్నది లేదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యము దుర్బిని పెట్టి దేవులాడినా కానీ కనపడదు. ఇది ప్రస్తుత పరిస్థితి. నాటకాలు ఆడి జాకీలు పెట్టుకొని బాకాలు ఉదుకోమంటే మన ఏదో మహానాడు అని జరిగిందంట. దాంట్లో ఎట్లా జాకీలు పెట్టుకుంటారు చూడండి. మహానాడు పేరుకే మహానాడు, కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అక్కడ సమయం సరిపోయింది. తెలంగాణను విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు, అందరినీ విమర్శిస్తారు. అసలు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన చనిపోయి ఇప్పటికీ 16-17 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరు ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు వీడు వచ్చేసి రాజశేఖర రెడ్డి అమ్మాయిలు లోపరుచుకోవడానికి వాళ్ళ భర్తలను చంపేవాడు అని చెప్పేసి ఎవడి చేతనో మహాన్యూస్ వంశీ మాట్లాడిస్తుంది. ఇవి రాజకీయాలండి. చనిపోయిన వ్యక్తుల గురించి వాళ్ళు చేసిన మంచి మాట్లాడుకుంటాం. మరీ ముఖ్యంగా మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి అయితే ప్రతి ఒక్కరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. మనం ఏం చేయలేమా, ఇంతేనా, మనం పడాల్సిందేనా అని కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు వాళ్ళు అధికారం ఉందన్న ఏకైక ఆ అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళు ఇష్టారీతిన రాక్షస క్రీడ వాళ్ళు నడుపుతున్నారు. సంయమనం పాటిద్దాం. మనకు టైం వస్తుంది. వచ్చిన రోజు వాడు ఎందుకురా నాయనా నేను ఇట్లా మాట్లాడాను, ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇట్లా చెడ్డగా మాట్లాడకుండా ఉండాల్సింది, రాజకీయం వరకు చేయాల్సింది, విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది, కానీ ఇటువంటివి చేయకూడదని వాడు బాధపడేలాగా చేయకపోతే ఇంకా మనం రాజకీయాలు చేసి వేస్ట్. ఖచ్చితంగా వాళ్ళలాగా మనం మాట్లాడడం, వాళ్ళలాగా దరిద్రంగా మనము చంద్రబాబు నాయుడుకి ఆ అలవాటు ఉంది, నారా లోకేష్కి ఈ అలవాటు ఉందని మాట్లాడడం, లేనివి సృష్టించం, మనకు అవసరం లేదు. కానీ ఖచ్చితంగా టాల్కమ్ పౌడర్ వంశీకే చెప్తున్నాం, వంశీ ఇటువంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మా క్యాడర్ కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మరింత కసిగా మేము అధికారంలోకి రావాలి అన్న కసితో వాళ్ళు పనిచేస్తారు. నీలాంటి వాళ్ళ కోసం గుర్తుపెట్టుకో టాల్కమ్ పౌడర్, నీకు ఇది మా హెచ్చరిక, నువ్వు గుర్తుపెట్టుకో.